సౌందర్యలహరిలో ఈ 5 శ్లోకాలు చదువుకున్నా విన్నా అమ్మ కృపతో అన్ని కోరికలు నెరవేరుతాయి. సంపద, సిద్ధులు, ఆస్తులు, అదృష్టం కలిగి విజయాన్ని పొందుతారు. జపో జల్పశిల్పం సకలమపి రుద్రా విరచనా గతిః ప్రాదక్షిణ్యాక్రమణమసనాజ్జాహుతి విధిః ప్రణామః సంవేశः సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాయస్తవ భవతు యన్మే విలసితుం. జ్ఞానుల చర్యలు చేష్టలు వేరు. వారికి ప్రత్యేకంగా ఆరాధన ఒక నిత్య విధి. కానీ సాంసారిక లంపటాల్లో చిక్కుకుని ఈ జీవనయానం యాతనాల మధ్య కొనసాగించే సామాన్యులకు ఏకదీక్షగా ఆరాధన చేయడం వీలు పడదు. మనం చేసే ప్రతి కార్యం అంబికార్పణ దృష్టితో చేయాలని ఈ శ్లోక భావం. జగజ్జనని ఆత్మ సమర్పణ బుద్ధితో నేను చేయు సల్లాపములు నీకు జపముగాను, క్రియాకలాపములు నీకు చేయు ముద్రలుగాను, గమనములు నీకు చేయు ప్రదక్షిణలుగాను, స్వీకరించు భోజనాదులు నీకు సమర్పించు హవిస్సులుగాను, నిద్రించునప్పుడు పరుండునప్పుడు జరుగు దేహములోని మార్పులు నీకు చేయు సాష్టాంగ ప్రణామములుగాను, ఉపయోగించు సమస్త సుఖకర వస్తువులు విలాసములను నీకు చేయు పరిచర్యలుగాను అయి అన్నియు నీ పూజగానే అగుగాక. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో ఆత్మజ్ఞాన సిద్ధి లభిస్తుంది. శ్రీమాత స్వీయ సాక్షాత్కారాన్ని గ్రహించగలరు. అన్ని విధాల విజయం సాధిస్తారు. స్వదేహోద్భూతాభిర్గృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఓంకార స్వరూపిణి శ్రీచక్ర రూపమైన మరియు శక్తివంతమైన దివ్య కాంతులు, అందలి ఆవరణ దేవతలు, భూపుర రేఖలు మొదలైన అణిమాది అష్టసిద్ధులను ఏ సాధకులు భావయుక్తంగా మనసులో ఆరాధిస్తారో అటువంటి వారికి ఎటువంటి భయం లేకుండా ప్రళయ కాలాగ్నిని కూడా శ్రీమాతకు ఇవ్వబడే నీరాజనంగా భావిస్తారు. విశ్వజనని, ఆద్యంతములు లేని దానివి, లోకమంతటి చేత సేవించబడే జగన్మాత, నీ పాద పద్మముల నుండి ప్రసరిస్తున్న మయూకములతోనూ అణిమాది అష్టసిద్ధులతోనూ నిత్యము సేవించబడే నిన్ను అహం భావనతో నిరంతరము సేవించేవారు ముక్కంటి అయిన సదాశివుని ఐశ్వర్యమును కూడా తృణీకరిస్తారు. అటువంటి వారికి మహాప్రళయ కాలాగ్ని నీరాజనం పడుతుంది. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. ఈ శ్లోకం వినడం లేదా జపించడం వల్ల అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయి. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదో తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాజ్ఞా జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. శ్రీమాత, నీ సాధకులు కామ్యముతో కాక కేవలము నీ అనుగ్రహమును కోరి నిరంతరం నీ మంత్రమును ఐం హ్రీం శ్రీం బీజాక్షరములతో కలిపి వేల సంఖ్యలో జపములను, పాలధారలతో అభిషేకమును, ఆహుతులను సమర్పిస్తూ 3 కోణములు కల అగ్నిలో హోమాలు చేస్తున్నారు. నిత్యాస్వరూపమై ఆద్యంతరహితమైన ఓ దేవదేవి, నీ మంత్రానికి ముందు కామరాజ, భువనేశ్వరి, లక్ష్మీ బీజములను చేర్చి క్లీం హ్రీం శ్రీం
అపరిచ్ఛన్నము, అఖండము, మహాభోగరూపము అయిన నిత్య సుఖమును పొందిన సమయాచారులైన యోగీశ్వరులు చింతామణులతో చేయబడిన అక్షమాలలను చేతులు యందు ధరించి త్రికోణ రూపమైన బైందవ స్థానమందు సంస్కరింపబడిన శివాగ్ని అనబడే స్వాదిష్టానాగ్ని యందు కామధేనువు యొక్క నేతిధారలను వేల సంఖ్యలో హోమము చేయుచు శ్రీమాతను సేవిస్తున్నారు. కామధేనువు యొక్క నేతిధారలు అను ఆహుతులను నిత్యాస్వరూపులైన నిన్ను తమ హృదయ కమలములందు నిలిపి హోమము చేయుచు నిన్ను సంతృప్తిపరచుచు తాము నిరుపమాన శాశ్వత మహాభోగ రూపమైన సుఖానుభవమును పొందుతున్నారు. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో సంపద సముపార్జన, అదృష్టాలు, సంపన్న ఆస్తులు కలుగుతాయి. భ్రువో భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనినే త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణౌ ధనుర్మన్యే సవ్యేతరకర గృహేతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. జగద్ధాత్రి, కొద్దిగా వంపుగా వంగినట్లున్న నీ కనుబొమ్మల తీరు తొమ్మిదల వంటి శోభను కలిగి అడ్డముగా వరుసలోనున్న నల్లని కనుదోయిని వింటినారిగా కలిగి మన్మధుని వామహస్తము యొక్క పిడికిలి చేత నడిమి భాగములో పట్టుబడుటచే కనబడకుండానున్న కొంత నారి భాగమును దండ భాగమును కలిగిన విల్లులాగా అనిపించుచున్నది. అనగా శ్రీమాత, నీ కనుబొమ్మలు మన్మధుని యొక్క చెరకు విల్లు వలె కనబడుతున్నాయి. తుమ్మెదల గుంపు వలె దట్టముగా నల్లగా ఉన్న నీ కనుబొమ్మలు మన్మధుడు సారించి వదలటానికి సిద్ధంగా ఉన్న వింటిలాగా ఉన్నాయి. అందుకే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక శక్తి స్వరూపిణి ఈ నామంతో భక్తులచే ఆరాధింపబడుతున్నది. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. దేవుని ఆశీర్వాదం, కృప, అనుగ్రహం లభిస్తాయి. విభక్తత్రైవల్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదయతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజసత్వం బిభ్రత్తమయితి గుణానాం త్రయమివ. పరమేశ్వరి, నీ కనులకు పెట్టుకున్న కాటుక వలన నీ నయనములు నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో కనిపిస్తున్నాయి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రాదులను నీవు సృష్టించినప్పుడు నీవు వారికి ఆపాదించిన సత్వ, రజో, తమో గుణములు త్రిగుణములుగా నీ కళ్లల్లో ప్రతిబింబించి ప్రకాశిస్తున్నాయి. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు ఆది పరాశక్తి అనుగ్రహం కలుగుతుంది.